అన్న నమస్తే. నమస్తే అన్న. బాగున్నావన్నా? బాగున్నామన్నా. గుడ్ గుడ్. ఏం నడుస్తుందన్న? ఈవెంట్స్ చేస్తున్నారా ఏమైనా? చేస్తున్నా. నిన్ననే మొన్న బీసీ ధూమ్ధామ్ అయింది. ఓకే. ఉస్మానియా యూనివర్సిటీలో బీసీ తుందో. ఈ మధ్యలో ఈవెంట్స్, ప్రైవేట్ ఈవెంట్స్ కూడా ఎక్కువ మీ కళాకారులకు ఆఫర్స్ వస్తున్నట్టున్నాయి బయట. అంటే ప్రైవేట్ ఈవెంట్స్ అంటే పెద్దగా టీవీ షోస్ కానీ అలాంటివి ఏమైనా జరుగుతున్నాయి కదా? జరుగుతున్నాయి. రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక సంస్థ, ఒక టీవీ ఛానల్, ఓపెన్గా చెప్పేద్దాం, బిగ్ టీవీ ఛానల్, ఒక 60 మంది కళాకారులతోని ఒక పెద్ద ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది కదా. మొన్న ఏదో ప్రెస్ మీట్ కూడా పెట్టినట్టున్నారు. దాంట్లో ఉన్నారా మీరు? లేదు. అవునా? లేదు. ఎందుకని? అంటే మనకి బేసికల్గా ఎందుకో కానీ తెలియదు, ఇన్విటేషన్ లేదు దానికి. తర్వాత రమ్మన్నారు. అంటే రేపు వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారనగా రమ్మని ఉండే, నేను రానని చెప్పి. అంటే ఆ ప్రోగ్రామ్ మంచి ప్రోగ్రామ్ యాక్చువల్గా. అంటే తెలంగాణలో జానపద కళాకారులందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఒక పెద్ద షో చేయడం అనేది ఫస్ట్ టైం. వాస్తవానికి అది చాలా మంచి ప్రోగ్రాం, పెద్ద ప్రోగ్రాం అది. అలాంటి ప్రోగ్రాంలో 60 మంది మాత్రమే కళాకారులను సెలెక్ట్ చేయడం వల్ల వాళ్ళకంటే సీనియర్స్, వాళ్ళకంటే ఇంకా ఏమంటారు పేరు వచ్చిన వాళ్ళు చాలామంది బయట 60 ఇంకొక ఎక్కువ మంది, ఒక 100-200 మంది కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. కేవలం అంటే వీళ్ళని సెలెక్ట్ చేసిలనే బాధ కాదు, వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసిలనే బాధ కాదు, ఇంత పెద్ద ప్రోగ్రాంలో మేము ఎందుకు లేకపోతే అనే బాధ. అంతే. వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు అని కాదు, మాకెందుకు అవకాశం రాలేదని. వాళ్ళు పర్ఫామ్ చేయడం ఓకే, మనోళ్ళే పర్ఫామ్ చేస్తున్నారు కానీ వారు అనడం వరకు ఓకే. కానీ సెలెక్టర్స్ మరి మమ్మల్ని కూడా సెలెక్ట్ చేస్తే బాగుండేది కదా. ఇప్పుడు నేనున్నాను ఎగ్జాంపుల్కి, నాకే ఒక 50-60 కాల్స్ వచ్చినాయి, నువ్వు లేవా నువ్వు లేవా నువ్వు లేవా నువ్వు లేవా అని. నాలాంటోడికే, నేను ఒక రచయితని, అప్పుడు ఇప్పుడు యూట్యూబ్లో పాటలు యాక్టింగ్ చేస్తా, వేదికల మీద పాటలు పాడతా కాబట్టి నాకు నన్ను అక్కడిక్కడ గుర్తుపడతా ఉంటారు. నన్నే అడిగితే ఇంకా పాపం ఎక్కువ మంది సింగర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా బాధపడిన. సార్ ఏంటి కారణం ఏమై ఉంటుంది అంటే, వాళ్ళొక ప్రైవేట్ ఆర్గనైజేషన్, అవును, ఒక సంస్థ. సరే, వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరు చూజ్ చేసుకోవాలి, ఎలా కండక్ట్ చేయాలనేది వాళ్ళకి సంబంధించిన అంశం, ప్రైవేట్ అంశం. అవును. బట్ అవును, ఎక్కడో ఒక చిన్న ఆరోపణ అయితే, కళాకారులలో కూడా ఒక చిన్న డిస్కషన్ అయితే ఏం జరుగుతుందంటే, ఆ బాధ్యత కళాకారులలోనే కొంతమందికి అప్పచెప్పిండ్రు, సెలక్షన్ బాధ్యత. వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళని లేదా వాళ్ళకు నచ్చిన వాళ్ళనే పెట్టుకున్నారు తప్పితే, ఎక్కడో నిజమైన కళాకారులను, అంటే నిజమైన కళాకారులు అంటే ఎప్పటి నుంచో జానపదాలనే నమ్ముకొని బ్రతుకుతున్న వాళ్ళను, ఆ జానపదాలకు జీవం పోసిన వాళ్ళను, ఆ జానపదాలతోనే బ్రతుకును కొనసాగిస్తున్న వాళ్ళను పక్కన పెట్టేశారు అనే ఒక డిస్కషన్ నేను ఒక కళాకారుడి నోటి నుండి విన్నాను. యాక్చువల్గా అదే ఉంది, అంటే ఆ డిస్కషనే నడుస్తుంది. కానీ పూర్తి స్థాయిలో మనకు తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళు వీళ్ళకి అప్పచెప్పిల్లా, వాళ్ళే డైరెక్ట్ సెలెక్షన్ చేసిల్లా, వాళ్ళైతే డైరెక్ట్ సెలెక్షన్ చేసేది ఉండదు. ఎవరు డైరెక్ట్ సెలెక్ట్ చేసేది ఉండదు. ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో, ఇది బిగ్ టీవీకి సంబంధించిన ఆర్గనైజర్, ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన వాళ్ళ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ ఎట్లా సెలెక్ట్ చేస్తారు? చేయరు. ఎవరికైతే అప్పచెప్పిల్లో వాళ్ళు అక్కడ లిస్ట్ ఇస్తేనో లేకపోతే వాళ్ళు చెప్తేనో సెలెక్ట్ చేస్తారు. వాళ్ళు ఇప్పుడు వీళ్ళు పూర్తి స్థాయిలో అందరి పేర్లు ఇచ్చి ఉండొచ్చు, చెప్పలేము, మనకు కూడా తెలియదు కదా, ఇచ్చి ఉండొచ్చు. వాళ్ళు కూడా కావాలని కూడా కొంతమందిని తీసేసి ఉండొచ్చు కదా, అదొకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఏది ఏమైనా ఇప్పటికీ ట్రెండింగ్లో ఉన్న సింగర్స్ని మాత్రం దాంట్లో కొంతమందిని సెలెక్ట్ చేయలేదు. అది ఖచ్చితంగా ఏమైపోయిందని అంటే, అందరి దృష్టిలో ఒక నిరాశ అయితే మిగిలిపోయింది. ఆ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ టైం జరుగుతున్న ప్రోగ్రామ్, చాలా మంచి ప్రోగ్రామ్ వాస్తవానికి. నేను ముందే చెప్పిన కదా, మంచి ప్రోగ్రామ్ అనే కాదు, సంస్థ చేస్తున్నప్పుడు కూడా చాలా సంవత్సరాల తర్వాత కొంతమంది కళాకారులు ఒక ఈవెంట్, అవును, ఒక వేదిక మీదకి తీసుకురావడం. నాకు తెలిసి రీసెంట్ గా దాదాపు ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ ఇది ఫస్ట్ టైం అనుకో. అది మంచి ఈవెంట్, ఎక్కువ మంది జనాల్లోకి లైవ్ లో కళాకారుడు వెళ్ళే ఈవెంట్ అది. ఒక సింగరు ఎక్కువ మంది జనాల్లోకి లైవ్గా వెళ్ళిపోతాడు.
అంత మంచి ఈవెంట్లో మంచి మంచి పాటలు పాడి ఫోక్ ఇండస్ట్రీలో మంచి మంచి పాటలు రాసిన రచయితలు కావచ్చు, సింగర్స్ కావచ్చు లేకపోవడం అనేది అది దురదృష్టకరం, బాధాకరం. ఏమై కారణం ఏమై ఉంటుంది మీ అభిప్రాయం ప్రకారం? ఇప్పుడు నన్ను సెలెక్ట్ చేయలేదు అనుకో అన్న, నన్ను కూడా సెలెక్ట్ చేయలేదు. నేనేమనుకుంటా అంటే బేసిక్గా అది ఒక పార్టీకి సంబంధించిన టీవీ ఛానల్, ఏది బిగ్ టీవీ అనేది. ఏ పార్టీ మీకు తెలియదా? మీ నోటి నుంచి మీకు తెలుసు అది, నేను నా నోటి నుంచి చెప్పడం ఎందుకు? చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఛానల్ అది. ఓకే. నేను బీఆర్ఎస్ పార్టీలో వేదికల మీద పాటలు పాడుతూ ఉంటాను. సో వాళ్ళు నన్ను రిజెక్ట్ చేసి ఉండొచ్చు కదా, వాళ్ళే కావాలని నన్ను రిజెక్ట్ చేసి ఉండొచ్చు కదా నా పరంగా వచ్చినప్పుడు. అయినా పర్లేదు, ఓకే, నో ప్రాబ్లం, నో ఇష్యూ, నన్ను సెలెక్ట్ చేయకుండా. కానీ ఇప్పటికీ ట్రెండింగ్లో ఉన్న సింగర్స్ని చాలా మందిని వీళ్ళు ఇగ్నోర్ చేసి, అది సెలెక్టర్స్ చేసిలా లేకపోతే ఆర్గనైజర్స్ అది మొత్తం హెడ్ వాళ్ళు చేసిలా అనేది తెలియదులే, కానీ అది మిస్టేక్ అసలు యాక్చువల్గా. ఎందుకంటే ఒక రకంగా ఇప్పటికీ ట్రెండింగ్లో ఉన్న సింగర్ని సెలెక్ట్ చేసి ఆ వేదిక మీద పాడించకపోవడం అంటే లిటరల్లీ వాడిని కమ్మేయడం అని అర్థం, అంటే లేకుండా చేయడం అని అర్థం. అదే జరిగింది ఆడ. అంటే దీని వెనుక జనరలీ అనుకుంటూ ఉంటారు, అంటారు కళాకారుల మధ్యలో ఈగో ఉంటుంది, మితిమీరిన స్వార్థం ఉంటుంది. ఈ రెండు కారణాల వల్లనే ఒకరినొకరు ద్వేషించుకుంటారు, ఈర్ష్య అసూయ కొన్నింత ఉంటాయి. సో ఎప్పుడు ఎవరిని ఎక్కడ దొక్కాలో వేచి చూస్తూ ఆ సమయం సందర్భం కోసం ఉంటూ వాళ్ళే తొక్కేసుకుంటారనే ఒక అభిప్రాయం కూడా అంటే ఉండొచ్చు అన్న, అది ఉండొచ్చు. కానీ ఇలాంటి సందర్భం కాడ జరుగుద్ది అది. ఇలాంటి అందరూ కలిసి చేసే ఒక వేదిక అది. ఇప్పుడు దానివల్ల జనానికి ఎంటర్టైన్మెంట్ వస్తుంది, టీవీ ఛానల్ అతనికి టీఆర్పీ వస్తుంది, ఆడ పార్టిసిపేట్ చేసిన కళాకారునికి ఇన్ని డబ్బులు వస్తాయి, పేరు వస్తుంది, ఎంతో కొంత పేరు అయితే వస్తుంది. ఇలాంటి దగ్గర ఉండకూడదు కదా. ఇలాంటి దగ్గర ఓపెన్గా ఒక విషయం చెప్పన్నా, రాజకీయ నాయకుల మధ్యలే కాదు మీ కళాకారుల మధ్యలో ఎక్కువ ఉంటాయని విన్నా, నిజమేనా అది? 100% ఉంటాయి కదా, 100% ఉంటాయి. ఉంటాయి కానీ ఎవరు బయటపడరు. మళ్ళీ కలుసుకున్నప్పుడు అందరూ ఆయిబాయి, కొంచెం వెనక్కి తిరిగినవా వేరే ఉంటుంది అది. ఏంటి అంటే ఇప్పుడు జనరల్గా కళాకారుడు అంటే అది ఏ కళ అయినా సరే, అది సినిమానా జానపదమా వాట్ ఎవర్ ఇట్ మేబీ, కళాకారుడిలో నాకు తెలిసి ఎక్కడో ఒక చోట సున్నితత్వం అనేది ఇమిడి ఉంటుంది. ఇది సహజంగా సమాజంలో ఉండే మనిషి కంటే కాస్త ఎక్కువ పాలు సున్నితత్వం ఉంటుంది. ఆ సున్నితత్వం మూలాననే తనలోని కళ అంటే ఆ స్పందించే గుణం వస్తుంది. ఆ స్పందించే గుణం ద్వారా మీకు పాటలు రాయడం కానీ, పాడడం కానీ, యాక్టింగ్ కానీ ఏదైనా అది బయటకు వస్తుంది. అలాంటి సున్నితత్వం ఉన్నటువంటి కళాకారులు ఈ తోటి కళాకారుల పట్ల ఇంత అక్కస్తోనో లేదా ఒకలాంటి ఈర్ష్య ద్వేషం అనే భావంతో నిజంగా ఉంటారా? ఖచ్చితంగా ఉంటారు అన్న. ఎందుకుంటారు అని అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు నేనున్నా అన్న, నేను చాలా చిన్న ఏజ్లో నాకు పేరు వచ్చింది రచయితగా అంత ఈజీగా చాలా మందికి పేరు రాదు. గోస్ట్ రైటర్స్గా ఉండి వాళ్ళు అంటే వాళ్ళకు సవలతులు లేకపోవడం వలన, వాళ్ళు ఆ ఊర్లో నుంచి బయటికి రాకపోవడం వలన పేరు రాదు కొంతమందికి ఏమో స్లోగా పేరు వస్తుంటుంది రచయితలకి. నాకు ఆల్ ఆఫ్ సడన్గా మానుకోట ప్రసాద్ అనేది, వాస్తవానికి అది ఏమంటారు ఎచ్చులు కొట్టడం కాదు కానీ మానుకోట ప్రసాద్ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది. యాక్చువల్గా నా పేరు ఒక బ్రాండ్ చేసుకున్నా, నేను ఒక బ్రాండ్గా చేసుకున్నా. నాకు వచ్చిన పేరుని నాకంటే సీనియర్ రచయితలు కావచ్చు, సీనియర్ సింగర్స్ కావచ్చు, నాకంటే నాతో సరిసమానంగా ఉన్న గాయకులు కావచ్చు, సింగర్స్ కావచ్చు తట్టుకోలేకపోయిళ్ళు. నా గురించి రకరకాలుగా మాట్లాడుకోవడం స్టార్ట్ చేసిళ్ళు బయట. అవన్నీ మళ్ళీ నాకు వినిపిస్తూనే ఉంటాయి. ఓకే, అంటే అవి వినిపించినప్పుడు నాలాంటి నేను బేసికల్గా మీరు అన్నట్టు కళాకారులు సున్నితంగా ఉంటాడన్న. అవి వినిపించినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మానసికంగా కొంచెం ఇబ్బంది పడతారు. వాళ్ళతో నాకేందిలే అనుకుంటే మూవ్ ఆన్ అవ్వచ్చు. అట్లా అవ్వలేని వాళ్ళు ఉంటారు చూసినా, మానసికంగా కుంగిపోతారు. అయితే ఇక్కడ కళాకారులకు బేసికల్గా ఏమైపోతుంది అని అంటే అన్న, మీరు అన్నట్టు ఈర్ష్య భావం, ఈగోలు ఎందుకుంటాయి. ఈగో వచ్చేసరికి ఏమైంది, నేను సీనియర్ రచయితని, నేను సీనియర్ సింగర్ని, వీళ్ళు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు వీళ్ళు ఇంత బిల్డప్ ఇస్తున్నారు అనే ఒక ఈగో. వాడు ఏమన్నాడు ఇక్కడ వీళ్ళని, అయినా కూడా వాని జుత్త కోపం వస్తుంటుంది. వీడికి ఇంత సడన్గా పేరు వచ్చింది ఏంది, వీడికి ఇంత సడన్గా పేరు వచ్చింది ఏందని ఒక కోపం
వీడికి కనిపిస్తుంటుంది, ఎందుకంటే వీడికి హిట్ ఉండదు. ఇప్పుడు వీడు సీనియరే కావచ్చు, ఈయన సీనియర్ అయినా కానీ ఈయనకి హిట్ లేదు, ఒక 5 ఏళ్ళ నుంచి హిట్ లేదు అనుకుందాం. ఇటు సడన్ గా రాత్రి సెలబ్రిటీ అయ్యాడు, తట్టుకోలేడు, ఇంతే. ఈయనే ఇక ఇంకేముండదు. దీని గురించి తప్పుగా మాట్లాడతాడు 10 మంది దగ్గర. ఈ 10 మంది మళ్ళీ ఆయనకి చెప్తారు, వాడు ఇంకో 10 మందికి ఈయన గురించి తప్పుగా మాట్లాడతారు. ఇదే ఇక ఇవే కోపాలు, ఇవే తాపాలు. కానీ మళ్ళా ఏదైనా ఆపద సంపద ఉందంటే మాత్రం ఖచ్చితంగా అందరూ ఒక్కటవుతారు, కలిసి వస్తారు. ఇది ఇప్పుడు సంపద లాంటి ప్రోగ్రామ్. ఆపద అయినప్పుడు అందరు వచ్చినప్పుడు, సంపద అయినప్పుడు కూడా అందరు రావాలి కదా, అందరు ఉండాలి కదా. ఓన్లీ 60 మందే లేరు కదా, 60కి ఇంకో 60 కలిపితే 120 మంది కూడా ఉన్నారు. 2 సార్లు ఈవెంట్ పెట్టపోయిలో 2 సార్లు చేస్తే ఏమైంది? అందరిని సెలెక్ట్ చేసి పిలిస్తే బాగుండేది. ఎందుకంటే బాధపడతారు కదా. ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నది? వాళ్ళే, బిగ్ టీవీ వాళ్ళే చేస్తారు. టీవీ వాళ్ళు ఓకే, మీ కళాకారుల సెలక్షన్ లేదా దీని గురించి మధుప్రియ చేస్తున్నది. మధుప్రియ చేస్తుంది అంటే సెలెక్షన్ చేసింది ఆమెనా కాదా నాకు తెలియదు, కానీ ఆమెనే ముందుండైతే నడిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు యాంకరింగ్ ఆ అమ్మాయి చేసింది. ఓకే, అంటే మీ కళాకారులలో ఈ చర్చ అయితే జరుగుతుందా? 100% జరుగుతుంది అన్న. అంటే వాస్తవానికి ఇప్పుడు మీరు ఇక్కడ చర్చ పెట్టడం కూడా మంచిది నాతో, ఎందుకంటే ఈ విషయం వాళ్ళకి తెలియాలి కదా, ఈ చర్చ జరుగుతుందన్న విషయం కూడా తెలియాలి కదా. వాళ్ళకి పూర్తి స్థాయిలో టీవీ ఆర్గనైజర్స్ కావచ్చు, లేకపోతే ఇది నడిపించే కళాకారులకు కావచ్చు, ఎవరైతే ముందు వరుసలోనే నడిపిస్తున్నారో వాళ్ళకు కూడా ఈ చర్చ జరుగుతుంది, అరే ఇంతమంది బాధపడుతున్నారు అనేది తెలియకపోతే ప్రమాదం. ఇప్పుడు దీనికి ప్రామాణికము ట్రెండింగే అనుకుంటే, యూట్యూబ్ సాంగ్స్ హిట్సే అనుకుంటే, అట్లా కూడా చాలా పాటలు ఉన్నాయి కదా, మరి చాలా జరుగుతున్నాయి కదా, చాలా పాటలు ఉన్నాయి. దానికి ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ కూడా వస్తుంది అన్న, దాని తొందరలోనే వస్తుంది, చాలా పెద్ద ప్రోగ్రామ్ వస్తుంది. ఈ హిట్ సాంగ్స్లలో ఈ రాను 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 బొంబాయి అనే పాట ఒకటి బాగా హిట్ అయింది కదా మధ్యలో. ఇప్పుడు ప్రజెంట్ కూడా అది హిట్ ట్రెండింగ్ లోనే ఉంది. అది ఎవరు రాసింది యాక్చువల్గా? ఫస్ట్ నేను రాసిన ఆ పాట. నిజమా? నమ్మవా? నువ్వే నమ్మకపోతే వాళ్ళకి నమ్ముతారే. అట్లా కాదు, ఇప్పుడు సమాజానికి తెలియదు, నాకు తెలియదు, సమాజానికి తెలియదు. ఇప్పుడు ఆ పాట అంటే ఓపెన్ చేయగానే ఎవరు, అబ్బాయి పేరు ఏం పేరు, రాము రాథోడ, తన పాటే అనుకుంటారు. అంటే యాక్చువల్గా ఇప్పుడు 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 ట్రెండ్ అవుతున్న పాట అయితే ఆ తమ్ముడు రాసిందే, రాము రాథోడ్ రాసిందే. అంతకు ముందు నేను రాసింది ఆ పాట. ఇప్పుడు జూలై 2024లో D10లో ఆ తమ్ముడు పార్టిసిపేషన్గా ఉన్నప్పుడు నాకు కాల్ చేసి ఆ ట్యూన్ పంపించిండు, అన్న ఈ పాట రాసి పెట్టవా అన్న అని. సరే తమ్మి రాసి పెడతా అని జూలైలో పంపిస్తే, జూన్లో పంపిస్తే, జూలై కాదు జూన్లో పంపిస్తే ఆగస్టులో రాసి ఇచ్చాను నేను పాట. ఓకే, ఆ పిల్లగాడే ట్యూను, ఆ పల్లవి అంతా రాసి, ఆ పల్లవి 4 లైన్లు నాకు రాసి పెట్టిండు, దాంట్లోనే ఉంది. క్యూ వాయిస్ పంపించిండు, నేను పాట మొత్తం రాసి ఇచ్చి మళ్ళీ ఆ తమ్ముడికి మెసేజ్ కూడా చేసిన 1 వీక్ తర్వాత, తమ్మి ఏమైంది పాట ఎప్పుడు చేస్తావు అంటే, అన్న నేను ప్రాక్టీస్లో ఉన్నా, డీలో ఉన్నా కదా, ఇది అయిపోయినాక మీకు టచ్లోకి వస్తాను అన్నాడు. ఇంకా తర్వాత టచ్లోకి రాలేదు. కట్ చేస్తే పాట ఆడియో అయిపోయింది. ఓ రోజు స్టూడియోలో కలిసిండు నాకు, తమ్మి ఏమైంది ఆ పాట ఎప్పుడు చేస్తావు తమ్మి, రాసినా కదా ఎప్పుడు చేస్తావు అని అన్న ఆ పాట అయిపోయిందన్నా అన్నాడు. అదేం తమ్మి, నేను లేకుండా నువ్వు ఎట్లా పాడినావు అని అన్నా. కామన్గా ఏంటంటే రచయిత ఉన్నప్పుడు పాడితే బాగుంటుంది, ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే చేయొచ్చు అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది మొత్తం మళ్ళీ నేను రాసుకున్నా చేసిన అన్నాడు. మరి నాకు చెప్పకుండా నువ్వు ఎట్లా మార్చుకుంటావు అని అడిగినాను. సారీ అన్న, నాకు ఇక ఏమని గులుగుతున్నాడు. అలాగే, అంటే దీంట్లో క్లారిటీ ఏంటంటే, తను మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీరు పాట మీరు వర్షన్ రాసిచ్చిండ్రు. అవును. తర్వాత నచ్చలేదని చెప్పేసి తను వర్షన్ రాసుకున్నాడు. అవును. మీరు రాసింది దాంట్లో ఏమన్నా మిక్స్ అయిందా? లేదు, అట్లేం లేదు, కంప్లీట్ గా మార్చుకున్నాడు, దాంట్లో తేడా ఏం లేదు. కంప్లీట్ లిరిక్ అంతా ఒక వర్షన్ మీరు రాసిండ్రు. ఒక వర్షన్ నేను రాసిన, ఆ వర్షన్ ఆ పిల్లగాడికి నచ్చలేదు వాస్తవానికి. ఆ విషయం నాకు చెప్తే అయిపోతుండే, నేనే మళ్ళీ ఇంకొక వర్షన్ రాసిచ్చుటోని. నాకు ఆ విషయం చెప్పకుండా మరి అన్న ఏమనుకుంటాడు అనుకున్నాడు, మరి ఏం ఫీల్ అయ్యాడో తెలియదు నాకు. చెప్పకుండా మార్చుకుని లిరిక్ అంతా మార్చుకుని పాడేసుకున్నాడు. ఇక నేను అడిగితే ఆ పిల్లగాడి దగ్గర ఆన్సర్ లేదు, లైట్ తీసుకున్నాను నేను కూడా. విషయం ఏంటంటే, బయటి వాళ్ళకి పాట రాసినప్పుడు మనం అడ్వాన్స్ తీసుకోవడం, పాట డబ్బులకే రాస్తాం, అడ్వాన్స్ తీసుకొని రాస్తాం. మన వాళ్ళకి అనుకున్నప్పుడు ఏ అడ్వాన్స్ అడగకుండా పాట రాసిస్తాం. ఆ పిల్లగాడికి నేను ఎప్పుడు చెప్తున్నా, ఆ పాట ఒక వర్షన్ రాసిచ్చిన, నేను నా టైం స్పెండ్ చేసిన, నా ఆలోచనని స్పెండ్ చేసిన, ఇంత స్పెండ్ చేసిన. మరి అన్నా నువ్వు ఒక వర్షన్ రాసినావు కదా, నీకు డబ్బులు ఇస్తే పట్టు, నా పిల్లగాడు రాలేదు, నేను అడగలేదు.
400 మిలియన్లు పోయింది. చెప్తున్నాడు అక్కడక్కడ ₹1,00,00,000 వచ్చినాయి అని. అన్నమని నీకు ఒక ఇంత ఇస్తా, నువ్వు వర్షం రాసినావు నీకు చెప్పకుండా చేసినా అని. అంటే నాకు ఇప్పుడు ఇవ్వాలని నేను అడగట్లేదు, చెప్పట్లేదు, కానీ ఒక ఇట్లా కృతజ్ఞత లేకుంటుంటారు. గచ్చిబౌలిలో విల్లా బెంజ్ కార్ అదే తప్పన్నా, అంతేనా? తప్పది. ₹1,00,00,000 గచ్చిబౌలి ఇల్లు వస్తుందా అని, విల్లా వస్తుందా, బెంజ్ కార్ వస్తుందా ₹1,00,00,000? ఆ పిల్లగాడు కూడా చెప్పొద్దు అట్లా ₹1,00,00,000 వచ్చినాయని. అట్ట చెప్తారు అసలు. ఇన్కమ్ ట్యాక్స్ వస్తారని తెలియక ఏమవుతుంది అంటే అట్లా చెప్పుకోవడం వల్ల పాపం చాలా మంది యూట్యూబ్ మీద సంపాదించుకోవాలనే ఆశతోనే వస్తారన్న. ఏ ఊర్లో ఏదో వ్యవసాయం చేసుకుంటారు, లేకపోతే ఇంకో పని చేసుకుంటారు. మా దగ్గరకి ఈ పాట ఉంది కదా, మేము చేనులో మొన్న పాడుకున్నాం, ఈ పాట చేస్తే బాగా పోతుందేమో, మాకు కూడా ₹1,00,00,000 వస్తాయి కానీ ఆశతో వచ్చి పైసలు పెడతాడు వాళ్ళ ఆశ. అవును, ఈ విషయం మీరు క్లారిటీ ఇవ్వాలి. యాక్చువల్గా చాలామంది విలేజ్లోనే కాదు, ఈవెన్ ఇక్కడ చదువుకునే వాళ్ళు, సోషల్ మీడియాని ఫాలో అవుతున్న వాళ్ళు, మరీ ముఖ్యంగా మీ ఫోక్ సాంగ్స్ని ఎక్కువ కనెక్ట్ అయిన వాళ్ళు, అరే ఈ పాట ఒక కొన్ని మిలియన్స్ పోయినాయి, ఇన్ని లక్షలు వస్తాయట, మనకి ఏ జాబ్ లేకున్నా పర్వాలేదు, మనం మధ్యలో చదువు ఆపేసినా పర్వాలేదు, లేదంటే ఇంకేం పని చేయకున్నా పర్వాలేదురా, మనకు ఒక్క హిట్ సాంగ్ పడితే మనకు చాలా డబ్బులు, లక్షలు, కోట్లు వచ్చేస్తాయని ఒక అపోహో లేకపోతే సరైన అవగాహన లేకనో కానీ చాలామంది యూట్యూబ్ని నమ్ముకొని వచ్చేస్తున్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు? అసలు వాస్తవంగా యూట్యూబ్లో అంత రెవెన్యూ ఉందా? మీ ఫోక్ సాంగ్స్కి అంత రెవెన్యూ వస్తుందా? 100% రాదన్న, 100% రాదు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు రాను బొంబాయికి రాను అనే పాట ఒక్కటి హిట్ అయింది. ఆ తర్వాత ఏ పాటలు హిట్ అయినాయి? ఆ స్థాయిలో ఏ పాట హిట్ కాలేదు. ఇది అదొక్కటి మాత్రమే. అది ఆ పిల్లగాని అదృష్టం. ఆ పాట వాళ్ళు చేసిన షూటింగ్ విధానం కావచ్చు, వాళ్ళు ఎగిరిన డ్యాన్స్ పరంగా కావచ్చు, జనాలకి కనెక్ట్ అయింది. ఆ బీట్ చేసిన మ్యూజిక్ పరంగా కావచ్చు, అది జనాలకు కనెక్ట్ అయింది, నడుస్తుంది. ఓకే, అన్నిట్టు కావు కదా అట్లా. ఇప్పుడు నేనున్నా, గత సంవత్సరం కాలం నుంచి నా ఛానల్, నాకు కూడా సొంత ఛానల్ ఉంది, 7,25,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు. గత సంవత్సరం కాలంగా నాకు హిట్ లేదు నా ఛానల్లో. రీసెంట్గా మొన్న కమలాపురం రోడ్ ఆట అని ఒక పాట రిలీజ్ చేసిన, 30 మిలియన్లు పోయినాయి. 30 మిలియన్లు పోయినాయి. కమలాపురం రోడ్డాట కాగితాల కంపెనీ, నువ్వు కంకర గొట్టొస్తావా వన్నేలాడి రాదమ్మ, నీ పెళ్ళం సిన్నదిరో నీలి మేఘశ్యామ, అది దిట్టి మన్ను వస్తదిరో నా ముద్దుల రాజయ్య. 30 మిలియన్లు పోయింది. సంవత్సరం కాలంగా నేను చాలా పాటలు చేసిన, అంటే నా డబ్బులన్నీ పోయినట్టేగా. నేను ఏ పాట సంపాదించుకోవాలి? ఒక్క పాట ఆడియో చేయాలంటే ఈజీగా ఈ రోజుల్లో ₹1,00,000 ఖర్చు అవుతుంది ఆడియో చేయాలంటే. ఓన్లీ ఆడియో, షూటింగ్ కాకుండా సింగర్కి పేమెంట్ ఇవ్వాలి. నేనంటే లిరిక్ రైటర్ కాబట్టి నేనే రాసుకుంటా కాబట్టి నా పేమెంట్ పక్కకు పెట్టాను. మ్యూజిక్ డైరెక్టర్ పేమెంట్ ఇవ్వాలి కదా, సింగర్కి పేమెంట్ ఇవ్వాలి కదా. ఈ వీటితో ₹1,00,000 వస్తాయి. షూటింగ్కి పోతే మళ్ళీ ₹1,00,000 అవుతాయి. వీళ్ళు ఏం చేసిళ్ళు, జానపదాన్ని జానపదం లెక్క ఉంచకుండా చాలా మంది కోరియోగ్రాఫర్స్, ఇప్పుడు ఏముందన్న 6 మంది డాన్సర్లను పెట్టి నువ్వు పొలాల చుట్టూ ఎగిరిచిన పాటలు నడిచినాయి ఒకప్పుడు. వెనక 6 మంది ముందట లీడ్ డాన్సర్ పెట్టి ఎగిరితే మేము అట్లనే చేసినాం, నడిచినాయి. 10 మిలియన్లు 20 మిలియన్ల పాటలు పోయినాయి. సిటాపట్ట సినుకులు అనే ఒక పాట ఉంటుంది, 150 మిలియన్లు. సిటాపట్ట సినుకులకు ఏడదిన్నవో రాత్రి, నువ్వు ఏడవన్నవో రాత్రి, కొంటోళ్ళింటికాడ కోలాటమాడితే ఆడబోయిన్నే రాత్రి, నేను చూడబోయిన్నే రాత్రి. ఈ పాట ఉంది అన్నీ, అంటే ఆ అమ్మాయి రాసింది, పాడిన అమ్మాయి రాసింది. నేను ఒక 2 చరణాలు మాత్రమే రాసిన ఈ పాటలో, లాస్ట్లో ఒక 2 చరణాలు రాసిన, అడిషనల్ లిరిక్స్ రాసిన నేను. మేము ఐఫోన్తో చేసినాం ఈ పాట, 150 మిలియన్లు పోయింది. ఐఫోన్ కెమెరా ఏం పెట్టలేము దానికి, ఐఫోన్తో తీసినాం వితౌట్ మేకప్, ఏదో చేసేసినాం అంతే, పాట పోయింది. వీళ్ళు జానపదం న్యాచురాలిటీ నుంచి దెబ్బ కొట్టేసి ఈ బొడ్డులు చూపించుడు, చిన్న చిన్న పొట్టి రైకలేసుడు, పొట్టి చీరలు కట్టించి లంగలేపించి, ఈ పొట్టి లంగలేసి ఏమేమో చేస్తున్నారు జానపదాన్ని. వచ్చిన ప్రొడ్యూసర్ ఏదో ఆశ పెట్టుకొని వస్తాడు, అంత 1,00,000-1,50,000 ఖర్చు పెట్టిస్తే ఆ పాట పోకపోతే అని బతికేం కావాలి? మళ్ళీ వాడు రోడ్డు మీదనే పడాల్సిందే కదా. వాడే మీరు అన్నట్టు చదువు బంద్ చేసో ఉద్యోగం వదిలేసో వచ్చి ఒక పాట మీద 3-4 లక్షలు ఖర్చు పెడితే, 3-4 లక్షలు ఖర్చు పెడితే అన్న నీకు పాట 10 మిలియన్లు పోతే ఛాయ డబ్బులు రావు. అదేంటి అంటే చెప్తున్నా నేను, యాక్చువల్గా 1 మిలియన్కి పోతే ఎంత వస్తుంది డబ్బులు?
అన్న నీకు దానికి ఫాస్టెస్ట్ రెవెన్యూ ఉంటుంది, స్లోగా పోయేదాన్ని బట్టి ఉంటుంది. నీకు 1 డేలో 1 మిలియన్ పోయింది అనుకో, ఒక 1 డేలో 1 మిలియన్ పోయింది అనుకుందాం అన్న, అది $250 నుంచి $300 ఏమో పడతాయి. అంటే మన కరెన్సీ ఎంత వస్తుంది? మన కరెన్సీ ₹86 అనుకుందాం. 86 రూపాయలు వేసుకో, ఎంత $300 పోతే ఎంత వస్తుందో ఒకసారి క్యాలిక్యులేట్ చేయి. అదొకటి. అది కనుక ఓ 10 మిలియన్లు పోయింది అనుకుందాం, నిమ్మలంగా రోజుకో లచ్చ 10 మిలియన్లు పోయినాయి అనుకో, ఇంక పెట్టుబడి పైసలు రావు. అది 1,00,000 వ్యూస్ అయిపోతే ఛాయ పైసలు కూడా రావు తెలుసా, ఛాయకి పెట్టిన పైసలు కూడా రావు 1,00,000 వ్యూస్ పోతే. అట్లా ఫెయిల్ అయిన పాటలు చాలా ఉన్నాయి. అంటే నేను వీళ్ళని తిట్టడం కాదు, కోపడడం కాదు, వీళ్ళకి నేను హెచ్చరించాల్సింది ఏంటంటే అన్న, ఒక ప్రొడ్యూసర్ మిమ్మల్ని నమ్ముకొని వచ్చినప్పుడు జానపదాన్ని జానపదం స్థాయిలో చేయండి. ఎక్స్ట్రా ఖర్చు పెట్టి ఏంటంటే ఈ విషయంలో ఇట్లా చేస్తేనే జనాలు చూస్తున్నారు, ఇది అప్డేట్ వర్షన్, అప్డేట్ అయితేనే జనాలు చూస్తున్నారు అనేది. నేననేది ఏంటనంటే, ఇప్పుడు కమలాపురం రోడ్ అట పాట ఉందన్న, నేనేం రంగులు కలర్లు పోయలేదు దాంట్లో, నేనేం పెద్ద పెద్ద రంగులు చీరలు కట్టుడు, ఆ వెనక పొంటి రంగులు పెట్టుడు, ఏంటి సినిమా సెట్టు అదంతా వేయలే. నేను కనీసం షూటింగ్ ప్లేస్కే పోలే. ఆ అమ్మాయి జాన్లీరికి అప్పచెప్పిన, చేసుకొని రారా అన్న, ఆ అమ్మాయి వాళ్ళని పిలిపించుకుంది, డాన్సర్లను పిలిపించుకుంది, ఆ పొలాల పొంటే అక్కడిక్కడ గుట్టల దగ్గర పాట చేసింది, పంపించింది. 30 మిలియన్లు పోలేదా? పోయిందా లేదా? పాట ట్రెండింగ్లో ఉందా లేదా? ఇన్స్టాగ్రామ్లో దగ్గర 3 నెలలు ట్రెండింగ్లో నడిచింది పాట, నడిచింది కదా. అంటే పాటలో దమ్మున్నప్పుడు పోతుంది 100%. నేను రాను బొంబాయికి రాను పాట కూడా వాళ్ళు అంతే ఖర్చు పెట్టి చేసిళ్ళు, బాగానే ఖర్చు పెట్టి చేసిళ్ళు. పాట కనెక్ట్ అయింది కాబట్టి పోయింది. కమలాపురం అనే పాటకి ఎంత ఖర్చు అయిందన్న? నాకు నేను తక్కువ ఖర్చు పెట్టినాను దానికి, వాస్తవం చెప్పాలి. ఎంత తీసుకున్నది జాన్లీర్ తీసుకుంటుందన్న, ఒక 40-50 వేలు తీసుకుంటుంది. 40-50 వేలు తీసుకుంటుంది. మా చెల్లె కాబట్టి కొంచెం మేము తీసుకోదు నా దగ్గర. సరే, యూట్యూబ్ను నమ్ముకొని వచ్చే వాళ్ళకు, మరి ముఖ్యంగా ఫోక్ ఇండస్ట్రీలోకి రావాలనుకున్న వాళ్ళకు మీరు చెప్పింది. నేనేమంటున్నా అంటే, ఫోక్ ఇండస్ట్రీకి డబ్బులు పట్టుకొని వచ్చేవాళ్ళు కొంచెం చూసుకొని చేయండి. మీరు పెట్టే డబ్బులు ఖచ్చితంగా మీకు వస్తాయన్న గ్యారంటీ కూడా లేదు. నన్ను అడిగితే రాకపోవడమే మంచిది. వీళ్ళు ఇప్పుడు నిన్న మొన్న ఒక ఇష్యూ నడుస్తుంది, 5,80,000 రూపాయలు ఓ పిల్లగాడు ఒక రైతు దగ్గర తీసుకున్నాడు. తీసుకొని నేను పాట చేసి ఇస్తా అని చెప్పి పోయిండు. వాడు లేడు ఇక్కడ. రైతు అంట, రైతు పని చేసుకున్నట్టు 5,80,000 వాడిని నమ్మి ఇచ్చిండు, పాట కోసం ఇచ్చిండు. నాకు పాట చేసి అంటే ఒక పాటకు 5,80,000 తీసుకున్నాడు అట. వాడు రచయిత కాదు, సింగర్ కాదు, ఆర్గనైజర్, ఆడు డైరెక్షన్ చేస్తాడట. తీసుకున్నాడు, ఆడు తీసుకొని పోయిండు. వీడు రోడ్డు మీద పడ్డాడు. ఎందుకు? ఎవరు చేసే పని వాళ్ళు చేయాలన్నా. ఓకేనా? అంటే స్వతహాగా మీరు రైటర్స్, సింగర్స్, ప్లస్ దాంట్లో అనుభవం ఉన్న వాళ్ళు, అవగాహన ఉంది కాబట్టి దీని మంచి చెడు అని మీకు తెలుసు కాబట్టి. ఎవరో ఒకరు డబ్బులు పెట్టండి అయితే మేమైనా ఎవరైనా చెయ్యరు. కానీ ఆ డబ్బులు పెట్టే వాళ్ళు కూడా జానపదం, యూట్యూబ్లో జానపదం పాటలు చేయాలనుకున్నప్పుడు కొంచెం చూసుకొని ఆచితూచి అడిగేసుకుంటే అవగాహన బాగుంటుంది. వచ్చి ఎకినా మేము 5 లక్షలు పెడతాం, పాటకు 6 లక్షలు పెడతాం, 7 లక్షలు పెడతాం అని అంటే జానపదం రూపు మారిపోతుంది కదన్న. సరే, ఓకే అన్న. మీరు మీలో బాగా నచ్చిన పాటలు ఏంటంటే, యాజ్ యూజువల్గా ఫోక్ సాంగ్స్ చాలా బాగా రాస్తుంటారు, కానీ ఈ మానవ సంబంధాల గురించి చాలా బాగా రాస్తారు మీరు. నాన్న గురించి ఒక పాట బాగా రాసిండ్రు, ఈటీవీలో ఏదో శ్రీదేవి డ్రామా కంపెనీలో. అది చాలా మందికి కనెక్ట్ అయింది. ఒకసారి పాడండి అన్న మా కోసం. అంటే బేసిక్గా పాడే ముందు మీ నాన్నతో మీకున్న అటాచ్మెంట్ ఎటువంటిది? ఆ నాన్న యొక్క త్యాగాన్ని, కష్టాన్ని మీరు ఎట్లా సమాజానికి అందిద్దాం అనుకున్నారు? మా నాన్నతో నాకు చాలా మంచి ర్యాప్ ఉంటుంది అన్న. బేసిక్గా ఒక ఫ్రెండ్స్ ఎట్లయితే మాట్లాడుకుంటారో అట్లా మాట్లాడుకుంటాం మేము. ఇప్పుడు ఫోన్ చేసిందంటే నేను డైరెక్ట్ మా నాన్నను, హలో మిస్టర్ డాడీ ఎక్కడున్నావు అంట, చెప్పరా బేటా ఏడున్నావు అంటాడు. తిన్నావా, ఏడున్నావు, ఏం చేస్తాను, నేను ఇప్పుడే స్టూడియో పోతున్నా నాన్న అంటే, జాగ్రత్త బండి స్పీడ్గా పో నీకు నిమ్మలంగా పో. నేను కూడా ఆయనకు అదే విధంగా చెప్పి. ఏ సందర్భంలో రాసిండ్రన్నా నాన్న మీద ఈ పాట? అంటే అది నా ఫాదర్స్ డే అప్పుడు రాసిన.
దాంట్లో స్పెషల్గా అది మా నాన్న స్టోరీయే. మా నాన్న గురించే రాసుకున్నాను నేను అది. అవునా? అంటే అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా మా నాన్నని ఇంక్లూడ్ చేస్తూ రాసిన. నేను నా ఫస్ట్ ఆల్బమ్ చేసినప్పుడు, మానకోట మట్టిపాట అనే ఫస్ట్ ఆల్బమ్ చేసినప్పుడు మా నాన్న 60,000 రూపాయల చిట్టి నడిపించుకుంటున్నాడు. చిట్టి కట్టుకుంటున్నాడు 60,000 చిట్టి. నాకు డబ్బులు కావాలి, ఆడియో రికార్డ్ చేయడానికి డబ్బులు కావాలి. నేను తిప్పలు పడుతున్నా, డబ్బులు నాకు ఆడ ఏముంటాయి. నేను అప్పుడు ఏం చదువుతున్నా, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. డిగ్రీ ఫైనల్ ఇయర్లో నా దగ్గర 40,000-50,000 రూపాయలు ఉంటాయా? కష్టం, చాలా కష్టం. 10 రూపాయలు ఉండడమే చాలా కష్టం నాకు. ఛార్జీలకు 10 రూపాయలు అంటేనే మా అమ్మ తిట్టేది. ఇబ్బంది అంత ఉండేది. ఆ టైంలో ఆయన 60,000 రూపాయల చిట్టి లేపి నాకు 40,000 రూపాయలు ఇచ్చిండు. నేను అదే రాసిన ఆ పాటలో. దాంట్లో హుక్ లైన్ ఉంటుంది, తన భుజములు తడిమి చూడరా, నిన్ను మోసిన గురుతులుంటవి, తను నడిచిన దారి గుండరా, ఎనలేని త్యాగముంటది, తన కన్నుల తడిని తాకరా, తన లోకం పిల్లలంటవి, నాన్న నీ కొందనం, నీ ప్రేమే బృందావనం, నాన్న నా ప్రతి విజయం నువ్వు చూపిన ఓ జాలి గుణం. నేను ఇవాళ విజయం సాధించి ఈ స్థాయిలో ఉన్నా అంటే దానికి కారణం నాన్న చేసిన త్యాగం. తన ముడుతల చేతులనే మురిపంగా తాకాలి, తన కష్టం విలువేంటో అవి నీతో చెబుతాయి, అరుగున అరిగిన చెప్పులురా, తన అంగికి చెమటల మరకలురా. అంటే మా నాన్న తాళ్ళెక్కుతాడన్న బేసికల్గా. తాడెక్కితే తాడికి ఈ చేతులు పెట్టి ఎక్కుతారు కదా తాడి చెట్టుకి. మా నాన్న చేతులు చూసినప్పుడల్లా ఇంత పెద్ద కాయలు ఉంటాయి. గౌన్లో అయినకి ఎవరికైనా ఈ కాయలు ఉంటాయి, ఈ కమిలిపోయి కాయలు అవుతాయి. అవన్నీ ముడతలు ఉంటాయి అన్న. ఇదన్నీ చాలాసార్లు నేను చూసేది మా నాన్న. అది అది అందుకే రాసిన అది. తన ముడుతల చేతులనే మురిపంగా తాకాలి, తన కష్టం విలువేంటో అవి నీతో చెబుతాయి, ఎందుకో తెలియదు నాన్నంతే ఎవరికి చెప్పడు బాదుంటే, ఎందుకో తెలియదు నాన్నంతే భవిష్యత్తుకు బాటలు వేస్తాడే, తనకివ్వడం ఒకటే తెలుసు కదా, నే చెప్పేదే ప్రతి నాన్న కదా, నాన్న నీ కొందనం, నీ ప్రేమే బృందావనం, నాన్న నా ప్రతి విజయం నువ్వు చూపిన ఓ జాలి గుణం. అది చాలా అద్భుతంగా రాసింది. అంటే ఆయనకి ఎంత కష్టం ఉన్నా చెప్పుకోడు కదన్న, చెప్పుకోడు. కానీ మనం ఎదగాలనుకునేది మాత్రమే తాపత్రయపడతాడు. ఆయన మనం ఏ స్థాయికి ఎదగాలనుకుంటున్నామో చెప్తాడు, కానీ ఎదగడం కోసం ఏం చేస్తుండ అన్న విషయం కూడా చెప్పడు. అమ్మాయిన కొన్నిసార్లు తన కన్నీటి ద్వారా తెలియజేస్తుంది మన పట్ల ఉన్న బాధ్యత, లేకపోతే మన పట్ల ఉన్న ప్రేమను. కానీ తండ్రి ఏడవలేడు. నేను అందుకే ఈ మధ్య కూడా నాన్న పాట ఒకటి రాసిన, ఇంకా రికార్డ్ చేయలేదు, ఫస్ట్ టైం మీ స్టూడియోలోనే పాడుతున్నా. అదేంటంటే ఒక రైతు ఫాదర్ ఉంటే ఎట్లా కష్టపడతాడు ఏంటి అనేది. పాటలు కూడా అమ్మ మీద ఎక్కువ వస్తుంటాయి కదా. అవును, నాన్న మీద వస్తుంటాయి, చాలా తక్కువ. అమ్మతో తక్కువ వస్తుంటాయి. కనెక్ట్ అవ్వడం కూడా కొంచెం ఈ మధ్య నాన్న పాటలు బాగా కనెక్ట్ అవుతున్నాయి. అది ఎట్లా నాకు అర్థం కాలేదులే, కానీ చాలా నాన్న పాటలు కనెక్ట్ అవుతున్నాయి. మాసిన గడ్డం మరకల అంగి మట్టి మనిషి రామా నాన్న, అరిగిన జోడు ఆకలి పేగు అడవి తల్లి బిడ్డరా మా నాన్న, తన కన్నులకే ఎరుక ఎన్ని కలలు దాచుకున్నాడో, మా అమ్మకే ఎరుక తన కష్టం ఎంత విన్నదో, పెట్టడం ఒకటే తెలుసురా నాన్నకు, పేరు పొందలేదురా ఇప్పటి వరకు, మాసిన గడ్డం మరకల అంగి మట్టి మనిషి రామా నాన్న,
కట్టుకున్న తోడు కమ్మాకుల గూడు బాధ్యతెరిగినోడు బరువంత మోసినోడు కాలినడక బాట సేను సెలకే తన కోట సెలిమె నీళ్ళ ఊట బతుకు తెరువు కొరకే వేట మూగ జీవాలకు ఎరుక ఎన్ని ఆశలు దాసిండో నిట్టాడై నిలబడ్డడు నాన్న తన సెమట సుక్కకెరుక ఎంత కష్టం చేసిండో మూగ జీవాలకు ఎరుక ఎన్ని ఆశలు దాసిండో నిట్టాడై నిలబడ్డడు రా నాన్న ఇంతకు మించిన దేవుడు ఎవరన్నా. చాలా బాగా రాసింది. అంటే ఒక్కోసారి గడ్డం చేయించుకోవడానికి కూడా వాళ్ళకి టైం ఉండదు. అవును, నాన్న గడ్డం అంతా మాసిపోయింది, అంత గడ్డం పెంచుకొని తిరుగుతారేది, షేవింగ్ చేయించుకున్నాడే పొలం కాడికి పోవాలి, ఇలా నాటేపియాలి, కలుపు తీపియాలి, అది చేపియాలి, ఇది చేపియాలి అంటుంటారు వాళ్ళు. అంటే నేను అది ఎందుకు రాసిన మూగ జీవాలకే ఎరుక తన కష్టం ఎంత దాసిండో అని ఎందుకు రాసిన అంటే బేసికలీ మా నాన్న అట్లుంటారు అని చెప్పను నేను. మా నాన్న ఇంట్లో కోళ్ళు ఉంటాయి అన్న మాకు, ఆ కోళ్ళతో మాట్లాడుతుంటాడు మా నాన్న. ఆ కోళ్ళతో మాట్లాడుతుంటాడు, కోతులు వస్తుంటాయి కదా, ఆ కోతులతో మాట్లాడుతుంటాడు, వాటిని తిడుతూ ఉంటాడు. అబ్బో వచ్చినావు, ఎంత ముద్దుగున్నావు అమ్మ నువ్వు అంటాడు. ఎంత ముద్దుగున్నావు అమ్మ, తింటానా, తిను, నీకోసమే పెడితే నీ చెట్టు తిను, ప్రకృతి ప్రేమికుడు అట్లా అంటుంటాడు. కోళ్ళనేమో పిల్లల్ని పారేసి ఇది పోతే అటు పోతానే వేదే పిల్లల్ని ఆడ వదిలిపెట్టి ఈడ నూకలేసినా కదా తినరాదు అని అంటుంటాడు. అంటే అట్లా చెట్టు పుట్టతో మాట్లాడుతుండొచ్చు, పొలం కాడికి పోయినప్పుడు, చిలక దగ్గర పోయినప్పుడు ఎడ్లతో మాట్లాడుతుండొచ్చు, ఇంకోటి చేస్తుండొచ్చు కదా. అది ప్రతి తండ్రి చేసే పని అయి ఉండొచ్చు కదా. అందుకే అది రాసిన మూగ జీవాలకు చెప్పుకొని ఉన్నాడు కావచ్చు దాని కష్టం. అదే అందుకే ఇప్పటిదాకా చెప్పాను కదా, అమ్మాయిన ఏదో ఒక సందర్భంలో రోధిస్తుంది, అంటే ఏడుస్తుంది, కానీ నాన్న 10 మంది ముందు ఏడవలేడు, ఈవెన్ మన ముందు కూడా ఏడవలేడు. అందుకే ఈ పాటలో నేను చెప్పింది ఏంటి, పెట్టడం ఒకటే తెలుసురా నాన్నకు, పేరు పొందలేదు ఇప్పటి వరకు. పెట్టేదంతా నాన్నే, చేసేదంతా నాన్నే, కానీ అమ్మకు పేరు వస్తుంది. అమ్మ పెట్టదు అని కాదు. నవమాసాలు మూసి ప్రాణాలకు తెగించి మనకు ఇప్పుడు పైన ఒక జన్మనిచ్చేది అమ్మ అయినప్పటికి కూడా దాని తర్వాత తెలియని ఈ బాధ్యతల రూపంలో, బరువుల రూపంలో నిత్యం మోస్తుంటాడు కదా. అవును, కానీ అది ఎక్కడో సమాజంలో కూడా అది కనెక్ట్ అవ్వదు, అది ఎక్కడో చెప్పకపోవడము, మీలాంటి కవులు కళాకారులు దాన్ని క్యారీ చేయకపోవడము కారణం ఏమైనా అమ్మకే ఆ విధంగా. సరే ఏదైనా కూడా సమపాలలో నాన్న పాత్ర కూడా మన జీవితంలో ఉంటుంది. అమ్మకు గుర్తింపు వచ్చింది. తనకెళ్ళ భరణి గారు చెప్తారు కదా, నాన్నెందుకు వెనుకపడ్డాడు అని. అవును, అమ్మ పైన కూడా ఒక అద్భుతమైన మంచి పాటలు రాసిన నేను. ఏం పాట అన్నది వేరే వాళ్ళు పాడారు కదా, ఒక అమ్మాయి మన ప్రాంతం ఆమె. అవునా, నాగమణి అని చెల్లి అవుతుంది. అది బాగుంది, ఒకసారి పాడండి. రాయిని పూజించే మనసే మనకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది, దైవం యాడుంది కను తెరవని మానవుడా, కళ్ళెదుటే నిలిచింది గమనించవు ఎందుకురా, 9 నెలలు బరువనక భారం మోసిందెవరయ్యా, పురిటి నొప్పులను ఓడించి పురుడు పోసినది ఎవరయ్యా, నీ మనసును అడుగయ్యా అమ్మెందుకు బరువయ్యా, రాయిని పూజించే మనసే మనకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది. ఇంకోటి కూడా ఉంటుంది, బంగారమే అమ్మ బంగారము, నూరేళ్ళు నిన్ను కొలిచిన తీరున రుణము, బంగారమే అమ్మ బంగారము. హనుమంతు యాదవ్ అది మన పాటే, నేను రాసిందే. చాలా మందికి సింగర్స్ పాడుతున్నప్పుడు ఇది వాళ్ళ పాటేనేమో అనే ఒక అది ఉంటుంది, కానీ ఆ డిస్క్రిప్షన్ లో ఇది ఎవరు రాసిరు ఏంది అనేది, ఆ డిస్క్రిప్షన్ చూసే వాళ్ళు చాలా తక్కువ మంది చాలా తక్కువ మంది ఉంటారు. తక్కువ మంది డిస్క్రిప్షన్ చూస్తారు. కాకపోతే ఏంటంటే ఆ పాటలు పాడిన వేదికల మీద కావచ్చు, సింగర్లను పిలిచినప్పుడు ఈ సింగర్స్ ఏం చేస్తారంటే కొంతమంది, అందరు కాదు కొంతమంది, ఆ రచయిత పేరు చెప్పరు, మనదే పాట అంటారు. దానివల్ల ఏమైపోయిందంటే ఆయననే రచయిత కావచ్చు అనే దగ్గరికి వెళ్ళిపోయింది వ్యవస్థ.
అది తప్పు కదన్న, అట్లా చేయకూడదు కదా. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం పాట పాడితే బాలసుబ్రహ్మణ్యందే పాట, రాసినోని పేరు అనేది ఎక్కడ వినబడదు, కనబడదు. జనరల్ అంటే ఆ ఇమేజ్ అట్లా సమాజంలో క్రియేట్ చేయబడుతుంది. బట్ చెప్పాల్సిన బాధ్యత సింగర్స్ మీదనే ఉంటుంది అన్న, అది 100% ఉంటుంది. ఇప్పుడు నేను రాసిన పాట కోసం నేనే ఒక ఇంటర్వ్యూ ఇచ్చుకొని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే కారణం వాళ్ళే కదా. రీసెంట్గా ఈ హత్యలు ఎక్కువ కొత్త ఈ రిలేషన్స్ లో జరుగుతున్నాయి, వాటి మీద కూడా రీసెంట్ గా ఒక పాట రాసినట్టున్నారు కదా. అవునన్నా. ఎందుకు రాయాలనిపించింది, ఎట్లా? అరే వరుస పెట్టి ఇప్పుడు ఒకడేమో పిల్లాన్ని చంపుతాడు కుక్కర్లో పెట్టి, అని తీసుకుపోయి భర్తను చంపేస్తుంది, డ్రమ్ములో పెట్టి చంపేస్తున్నారు. ఈ భర్తలను చంపే సంస్కృతి ఏందన్నా నాకు అర్థం కాలేదు, అసలు పిచ్చిలేసింది నాకు అది విపరీతంగా. ఇప్పుడు ఇప్పుడు నేను బాగా చెలించిపోయిన విషయం ఏంటంటే అన్న, ఒకటి అంజలి చిన్న పాప తల్లిని చంపేసింది, దారుణాతి దారుణంగా చంపేసింది. అంజలి నాకు మా టీఎస్ఎస్లో కో-ఎంప్లాయ్, నాకు మేడ్చల్ జిల్లాలో మాతో పనిచేసేది, మా ఊరు పక్కనే ఇన్గుర్తి. నెక్స్ట్ పాలమూరులో జరిగిన యశ్వంత సంథింగ్ అతను ఒక మర్డర్ జరిగింది, పెళ్ళైన నెలకే కారులో తీసుకొని పోయి చంపేసి ఆ కాలువలో వేసి పడేసి. నాకు మస్తు బాధ అనిపించింది అసలు. అలాంటప్పుడు నువ్వు వాడిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి, వాని జీవితాన్ని ఎందుకు ఆగం చేయాలి, వాడిని కన్నా తల్లిదండ్రులకు ఎందుకు కడుపుకోతా. ఇద్దరు చిన్న పిల్లల్ని చంపేసింది రజిత అనే ఆమె, వద్దమ్మా వద్దమ్మా అంటే చంపేసింది అంట. ఎంత దారుణం అన్న, విడిపోతుంది ఈ సమాజం అసలు. అసలు పిల్లల్ని చంపడం ఏందన్న, చిన్న పిల్లల్ని, 3 పిల్లల్ని 2 పిల్లలను చంపేసింది ఆమె, 2 పిల్లల్ని చంపేసింది. నువ్వు ఒకటి జీవితంలోకి పోవడం ఎందుకు, వాడిని చంపేయడం ఎందుకు అసలు? ఏదో కక్ష కట్టినట్టు ప్లాన్ చేసినట్టు వాడిని పెళ్లి చేసుకోవడం, చంపేయడం, ఇదేం పని? అమ్మ పెళ్లి చేయలేదని చెప్పి, పెళ్లి కొప్పుకోవట్లేదని చెప్పి తల్లిని చంపేసింది ఆ పిల్ల. ఏంది అందుకే రాసిన ఆ పాట. ఏం రాశారు దాంట్లో? ఏమి కాలము దాపరించినాదో ఒరి దేవుడా, ఇది పాపపు లోకము పైనాదో నా దేవుడా, లోకం పోకడ మారిపోయినాదో ఒరి దేవుడా, మనుషుల కన్నా పశువులు నయమయ్యే ఈ రోజున, తల్లిదండ్రులను రోడ్డున వేసిన కొడుకుల బిడ్డల కథలను విన్నా, ఆలు మగలకు మనసులు గలవక విడిపోయిన కథలెన్నో గన్నా, ఇట్టా నరుకుడు పొడుసుడు కుతికలు విసుకుడు రా ఒరి దేవుడా, నే కలలోనైనా కననే లేదురా నా దేవుడా, పెళ్ళైనంక పరాయి పురుషుడితో ఓ దేవుడా, ఇక ప్రేమలు పుట్టి పానాలు పోతున్నాయి ఇదేందిరా, బడికి పోయే వయస్సులోనే లవ్ అంటారు ఏమి ఘోరమో, చేతిలో ఉంటది స్మార్ట్ ఫోను, ఇన్స్టా ఎఫ్బి వాట్సప్ రోగం, వాయి వరస లేనే లేదు ఎవరిదైనా ప్రేమే అంట, అమ్మా నాయనా విలువే లేదు ప్రేమించినోడే గొప్పోడంట, అరే తల్లిని చంపిన పిల్లది ప్రేమేరా ఒరి దేవుడా, భర్తను చంపిన భార్యది ప్రేమేరా నా దేవుడా, పిల్లల చంపిన తల్లిది ప్రేమేనా ఒరి దేవుడా, భార్యను చంపిన భర్తది ప్రేమేనా నా దేవుడా, స్వార్థం నిండిన మనుషులతోని సగం లోకము నాశనమయ్యే, చిన్న పిల్లలను చెరిపి చంపే లుచ్చాగాళ్ళతో పాపం నిండే, డబ్బుల వెనక పరుగులు పెడుతూ జబ్బుల బారిన పడ్డది లోకం, బంధాలన్నీ మన్నుల కలిసి ఒంటరైనదిర మానవ జాతి, ఇక కొత్త రోగము అంటుకున్నదమ్మా నేనేమీ చేద్దు, పవిత్ర ప్రేమని సంపుడు పెట్టిర్రే ఒరి దేవుడ చూడు, మారిపోయింది మాయమైనాదో ఒరి దేవుడ లోకం, పెళ్ళంటేనే భయం పుట్టినాదో ఈనాటి లోకం. పెళ్ళంటే భయం పుడుతుంది కదా, మరి భయపడుతున్నారే, సీరియస్గా భయపడుతున్నారు. వాడు బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా ఇంతకుముందన్నా సరే అక్కడిక్కడ ఊర్లలో అడిగి ఆ పలానా వాళ్ళ పిల్లని పెళ్లి చేసుకుంటాను మా వాడు, మరి ఏంది అమ్మాయి మంచిదేనా, వాళ్ళ కుటుంబం మంచిదేనా, వ్యవసాయం ఎంత ఉంది, ఇట్లా అడిగేటోళ్ళు. ఇప్పుడు ఆ అమ్మాయి
FB చెక్ చేయాలి, ఇన్స్టా చెక్ చేయాలి, ఎక్స్ ఉంటే ఎక్స్ చెక్ చేయాలి, ఆమెకు యూట్యూబ్ ఛానల్ ఉందా అది చెక్ చేయాలి. ఈ అన్ని లేని వాళ్ళని ఎట్లా చెక్ చేయాలి? ఈ అన్ని లేని వాళ్ళనైతే వాడు 1 నెల రోజులు 2 నెలలు ఆ అమ్మాయి వెనకనే తిరగాలి. తిరిగి చెక్ చేసిన తర్వాత తప్ప వాడు పెళ్లి చేసుకోడు 100%. ఎందుకు రీసెంట్గా కూడా మాకు తెలిసిన వాళ్ళ దాంట్లో సంబంధానికి వచ్చిళ్ళు. సంబంధానికి వచ్చి కూర్చున్న తర్వాత వాడు అమ్మాయితో పర్సనల్గా మాట్లాడాలని పక్కకు తీసుకుపోయి, అమ్మ నీకు ఏదైనా లవ్ ఉందా? సీరియస్ ప్రామిస్ జరిగింది ఇది. మీరు ఎవరినైనా ప్రేమించారా? ప్రేమిస్తే చెప్పండి, నేను దగ్గర ఉండి పెళ్లి చేస్తాం, లేదనుకుంటే మేము వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి, నాకే ఇష్టం లేదని నా మీదనే వేసుకొని పోతాను నేనంటే, నాకు ఎవరితో ఏ సంబంధం లేదు అది ఇది అన్న తర్వాత ఓకే డన్, అంత మంచిగానే ఉంది, అమ్మాయి కూడా చాలా బాగా మాట్లాడుతుంది, నీట్గా పద్ధతిగా మాట్లాడుతుందని మనం ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం అని చెప్పి పలానా డేట్కి ఎంగేజ్మెంట్ పెట్టిన తర్వాత ఇది సంబంధం వచ్చి 2 రోజులకే 1 తొలి లేచిపోయింది, వేరే 2 తొలి లేచిపోయింది. ఒక వీళ్ళు చేసుకొని ఉంటే అది జస్ట్ ఇయర్ డైలాగ్ వస్తుంటుంది కదా, అమ్మో జరుంటే చచ్చిపోతుంటారా అని, వాడు అట్లా ఊపిరి తీసుకున్నాడు. సీరియస్ అన్నది జరిగింది, మా ఇంటి ముందటనే జరిగింది ఇది, ఇక్కడ హైదరాబాద్లో. అట్లా అంటే కొంతమంది అంటే చాలామంది ఆడవాళ్ళే చేస్తున్నారా, మగవాళ్ళు చేయట్లేదా, హత్యలు చేయట్లేదా, హింసించట్లేదా, మానసికంగా శారీరకంగా వేధించట్లేదా, ఈ కట్నాలు కానుకల కోసం చెయ్యట్లేదా అంటే చేస్తున్నారు. 100% మగవాళ్ళు చాలా చోట్ల చాలా రకాలుగా స్త్రీలను వేధిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, అది జరుగుతుంది. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువ అంటే సమాజం దృష్టికి మీడియా ద్వారా రావడమో లేదా నిజంగా వరుసగా సంఘటనలు జరగడం మూలనో ఏంటో ఆడవాళ్ళు మగవాళ్ళని చంపడం అనే ఈ ధోరణి ఈ నెల రోజులుగా కంటిన్యూస్గా ప్రాసెస్. అన్నిటికీ ఒకటే రీజన్ అన్న నాకు తెలిసి అయితే, ఏంటది? అక్రమ సంబంధం. ఒకడు ఏం చేసిండు, భార్యను చంపి కుక్కర్లో ఉడకబెట్టి డ్రైనేజ్లో కలిపాడు. రీజన్ వాడికి ఏదో డౌట్ ఆమె మీద, అక్రమ సంబంధం పెట్టుకున్నదనే డౌటా, లేకపోతే వీడే ఇంకో ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడా, ఏదో జరిగి ఉంటుంది 100%. ఈ పాలమూరులో జరిగింది అదే, అక్కడ హనీమూన్కి పోయిన కాడ చంపేసింది అదే కథ. అంజలి చావు కూడా అమ్మాయి మైనర్, వాడిని ప్రేమించింది, వానితో లేచిపోయింది, వానితో బతికుండాలంటే వానితో ఉండాలంటే ఈమె చంపేయాలి, ఈమె ఒప్పుకోదు కాబట్టి చంపేసింది. అన్నిటికీ అంటే ఏమంటారు ఇంటర్నల్ ఒక సరే కారణాలు ఏదైనప్పటికీ కూడా, సరే ఈ రిలేషన్ విషయంలోన మరొక విషయంలోన ఏదైనప్పటికీ కూడా ఎక్కడో మనిషి ఈ విలువలు మర్చిపోయింది అన్న. ఈ మరీ ముఖ్యంగా ఈ హ్యూమానిటీ ఎక్కడో మిస్ అయిపోయి ఈ యాంత్రికపరమైన జీవితానికి అలవాటు పడిపోయి ఈ విచక్షణ రహితంగా ప్రవర్తిస్తూ ఇదంతా వినాశనానికే దారితీస్తున్నట్టుగా అనిపిస్తుంది కదా. అవును, ఒక కవిగా మీకు ఏమనిపిస్తుంది ఈ సందర్భం అంటే ఇలాంటి వాతావరణం చూసినప్పుడు? అంటే ఇదే దారుణమైన సమాజంలో బతుకుతున్నాం మనం అనిపిస్తుంది అన్న. సీరియస్లీ ఆ పాట అందుకే రాసిన. వీటి మీద ఈ సందర్భాన్ని బేస్ చేసుకొని ఎవరు పాట రాయలే, నేను ఒక్కనే రాసిన. అవును, అందుకే అడిగిన. ఎవరు రాయలే. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతుందో దానికి ఆన్సరే ఆ పాట. అంటే మా భార్య నేను ప్రతిరోజు డిస్కషన్ జరిగేది. ప్రేమ వివాహం కదా, లవ్ మ్యారేజ్ కదా. ఓకే, అంటే ఆ డిస్కషన్ జరుగుతుంది మా ఇంట్లో. అరే గిట్ల చంపేస్తున్నారు ఏంది, గిట్ల చేస్తున్నారు ఏంది, గట్ల చేస్తున్నారు ఏంది అని అంటే, దీనికి ఒక కవిగా మనం ఏదైనా ఒకటి చేయాలి ఖచ్చితంగా. సమాజానికి మనం ఏదో ఒకటి చెప్పాలి కదా, మన బాధ్యత. కానీ దానికి వ్యూస్ రాకపోని పైసలు ఖర్చు అయిపోయినా పర్వాలేదు. ఇప్పుడు వ్యూయర్షిప్ కొలమానంగా తీసుకొని మనం చర్చ చేస్తే లేదా పాటలు రాస్తే అది పెడదారిపోయే అవకాశమే ఉంటుంది. వ్యూయర్షిప్ వస్తుంది, సెన్సేషన్ అవుతుంది, కానీ ఒక జరగాల్సిన చర్చ జరగకుండా తేవాల్సిన మార్పు తేయకుండా ఈ ఒరవడి ఇలాగే కొనసాగితే రేపు మనదాకా కూడా వస్తుంది కదా. అదే నేను అనేది ఏంటి, ఇప్పుడు దానికోసమే నాకు వ్యూవర్షిప్ కోసమే అయితే నా ఛానల్ మీరు ఒకసారి చెక్ చేయండి. దురదృష్టం ఏంటంటే కాంట్రవర్షియల్ లేదా వివాదాలు లేదా ఇంకేదో సెన్సేషన్ న్యూస్ లేదా వాటి చుట్టే సమాజం కూడా ఆకర్షితులై ఆ వ్యూయర్షిప్ అదంతా జరుగుతుంది. కానీ నిజంగా మనకి ఏం అవసరం, ఏం పనికి వస్తుంది, చర్చ దేని మీద జరగాలి, మనం ఏం చేంజ్ కావాలనే దాని మీద ఒక చర్చ కానీ ఒక పాట కానీ వచ్చినప్పుడు ఆదరణ తక్కువ ఉంటుంది. 100% అన్న, 100%. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ యూట్యూబ్ ఛానళ్ళల్లో తిరిగే ఫోక్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈవెన్ నా పాటలైనా, ఇప్పుడు కమలాపురం రోడ్డు పాట అయినా కానీ దానివల్ల సమాజానికి ఏం ఉపయోగం? ఎంటర్టైన్మెంట్, జస్ట్ ఎంటర్టైన్మెంటే. అంటే నాకు కమర్షియల్గా నాకు ఇన్ని డబ్బులు వస్తాయి కావచ్చు, వాడు డీజేలు పెట్టుకొని ఎగురుతాడు కావచ్చు,
కానీ సమాజానికి ఉపయోగపడే పాట అదే నెలలో నేను రిలీజ్ చేసిన. 35,000 మంది చూసిళ్ళు. ఇది 35 మిలియన్లు పోయింది. మరి 35,000 మందికి 3 కోట్ల మందికి తేడా లేదా? అంటే సమాజం కూడా ఏం కోరుకుంటుంది అనేది కూడా అంటే ఒక మార్పు కోసం ప్రయత్నం చేసే వాళ్ళకు ఒక నిరాశ లాంటిది ఇది. 100% అమ్మా. నేను ఇప్పుడు ఇప్పుడు నీలాంటోళ్ళు నాలాంటోళ్ళు ఇంకెవరు ఇంటెలెక్చువల్ మాత్రమే చూసి గుర్తించి మనతో బాగా రాసినావు ప్రసాద్, మంచి పాట రాసినావు, టైంకి మంచి పాట అందించినావు అని చెబితే అదొక సంతృప్తి తప్ప ఈ జనం చూస్తారు మారుతారు అనుకోవడం అనేది తప్పు. కాకపోతే ఏంటంటే మన బాధ్యతగా మనం చేయాల్సిందే ఖచ్చితంగా. 100% సామాజిక బాధ్యతగా మనం చేయాల్సింది చేయాలి, మార్పు కోసం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మీరు టీఎస్ఎస్ కళాకారుడి నుంచి బయటకు వచ్చారు కదా, సస్పెండ్ అయ్యి వచ్చారా, మీరు రాజీనామా చేసి వచ్చారా? సస్పెండ్ అయినా నేను. సస్పెండ్ అయ్యాను. ఎందుకని? కారణం ఏంటి? అంటే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పార్టీ వేదికకి పాటలు పాడకూడదు కన్నా, అది గవర్నమెంట్ సెక్టార్లో ఉంది టీఎస్ఎస్ అనేది. వాళ్ళు సస్పెండ్ చేసిళ్ళు. నేను బీఆర్ఎస్ పార్టీ వేదికల మీద పాటలు పాడినా కాబట్టి సస్పెండ్ చేసిళ్ళు. సస్పెండ్ చేసినప్పుడు మనం ఒకటి సంజాయిషి లెటర్ ఇవ్వాలి కదా. నాకు కూడా అనిపించింది ఎందుకు ఇంకేం చేస్తాం ఇంకా సంజాయిషి ఇచ్చి దాంట్లో చేసేది ఏముందని చెప్పి నేనే ఇవ్వలేదు, లైట్ తీసుకున్నాను నేను కూడా. ఓకే, అట్లా. అంటే పార్టీకి అటాచ్ అయ్యారు ఎప్పుడు మీరు? ఏ పార్టీకి? బీఆర్ఎస్ పార్టీకి. ఓకే, అంటే ఒక గాయకుడు కొనసాగుతున్నారు? అంతే అంతే, గాయకుడిగానే, రచయిత గాయకుడు అంతే. మీరు ఎక్కువ కవిత గారు వెంట ఉన్నట్టుగా అనిపించేది. ఇప్పుడు కవిత గారు కొంత బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంచెం దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అదేం లేదు. కవిత గారితో ఉన్నారా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా? బీఆర్ఎస్ పార్టీ. కవితకైనా బీఆర్ఎస్ పార్టీ, నేనైనా బీఆర్ఎస్ పార్టీ అంతే. కవితకేం పార్టీకి దూరంగా లేదు కదా, బీఆర్ఎస్ తోనే ఉంది కదా అక్క కూడా. మీరు జాబ్కు అంటే మీకు జీవనాధారం బేసిక్గా జాబ్, మీకు ఎన్ని యూట్యూబ్ పాటల ద్వారా రెవెన్యూ వచ్చినా ఇంకా ఫర్దర్ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా బేసిక్ అనేది ఉద్యోగం అనేది మీకు ఒక సెక్యూరిటీ. అలాంటి సెక్యూరిటీ గల టీఎస్ఎస్ జాబ్ను వదిలిపెట్టి పార్టీలో కొనసాగుతున్నారా అంటే ఎన్ని కోట్లు ఇచ్చి ఉంటారు మీకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? అంటే ఈ క్వశ్చన్ నువ్వు అడుగుతున్నట్లేదు, సమాజం అడుగుతున్నట్టుంది నన్ను. సమాజంలో ఉన్న అభిప్రాయం మంచి క్వశ్చన్ అన్న ఇది. వాస్తవానికి నేను దీనికి ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి. ఎన్ని కోట్లు ఎందుకు ఇస్తారన్న, ఎందుకు ఇస్తారు, ఎన్ని కోట్లు చెప్పు. చర్చ అయితే మీ కళాకారుల ద్వారానే నాకు కూడా అదే నా దృష్టికి వచ్చింది. 1 కోటి 2 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు, లేకపోతే ఉద్యోగం వదులుకునేందుకు దాంట్లో కొనసాగుతారు అని. తప్పన్నా ఆ ఉద్యోగం చర్చే కాదు, జస్ట్ పార్టీలో ఉన్నాం, పార్టీని నమ్ముకొని ఉన్నాం. పార్టీ కార్యక్రమాలు జరిగినప్పుడు ఎంతో కొంత డబ్బులు అయితే ఇస్తారన్న. అది 50,000, 60,000, ₹1,00,000 ఆ పార్టీ వేదికని బట్టి ఉంటుంది. ఎంత ఇస్తారు ఒక వేదికకు మీకు? మా అయితే 50,000 నుంచి ₹1,00,000 ఇస్తుండొచ్చు. 50,000 అయితే 60,000, 70,000 అంతే. నెలకు ప్రోగ్రామ్ ఉంటుంది అట్లా? ఏడన్నా నెలకు ఎందుకు ప్రోగ్రామ్స్ ఉంటాయి చెప్పు, నెలకోటి ఏం లేదు. ఇప్పుడు విషయం ఏంటంటే మీరు అన్నట్టు ఉద్యోగం అనేది సెక్యూరిటీ, కానీ వచ్చే 32,000 జీతంతో హైదరాబాద్లో బతకడం అనేది చాలా కష్టం. అట్లని ఉద్యోగాన్ని వదులుకోలేదు. మాకంటూ కొంత ఒకటి ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ సార్ అంటే ఇష్టం. బీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నాం. ఎలక్షన్ టైంలో బీఆర్ఎస్కి అటాచ్ అయ్యి పనిచేసినాం. ఇక ఆ తర్వాత కూడా పోయి మళ్ళీ ఉద్యోగం చేస్తూ కొంచెం అది మనసు ఒప్పుకోదు. అందుకే వాళ్ళు సస్పెండ్ చేసినా పర్లేదని ఈ పార్టీలోనే పడి తిరుగుతున్నాం. కానీ అన్న ఎక్కడ ఎవరు మాకు ₹1 కోటి 2 కోట్లు ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చుంటే నేను చెప్తున్నా, నాకు 2 కోట్లు ఇస్తే ఎవరన్నా చెప్పు, నీ ద్వారా ఎవరైనా నాకు ఇప్పిస్తావా చెప్పు. అలా కాళ్ళ ఏలబడి నువ్వు నాకు 2 కోట్లు ఇచ్చినావు అన్నాక నేనైతే హైదరాబాద్ ఉంటాను, ఊరికి వెళ్ళిపోతాను, ఊళ్ళో బతుకుతా ప్రశాంతంగా. ఇది అన్ని ఇంటర్వ్యూలలో చెప్పాడు నేను. ఇచ్చినా కూడా మీకు ఇంటికి పోతానికి ఇయ్యరు కదా, వాళ్ళకి పార్టీకి ప్రచారం కావాలి కదా, మీరు ఇంటికి పోతే వాళ్ళకి వాళ్ళు ప్రచారం. అంటే నా ఒపీనియన్ చెప్తున్నా నేను. ఇప్పుడు నేను ఎట్లొచ్చినో తెలుసా ఇడికి? ఎట్లొచ్చారు? నేను నా బైక్ తీసుకొచ్చి బండి అక్కడ పెట్టి ఒక దగ్గర పెట్టి ఆ నుంచి హోటల్ పోయి తిని ర్యాపిడోకి వచ్చి. ఆస్తులను అంతస్తులను ఎవరు చూపించుకోరు, మాకెవ్వరు ఏ పైసలు ఇవ్వలేదు. చాలా క్లియర్ గా చెప్తున్నా. నీకు ఇంటికాడ బెంచ్ కార్ ఉన్నా బెంచ్ కార్లు వస్తే సమాజం ఏమనుకుంటుందేమో అనేసి నర్సు కూడా రావచ్చు సింప్లిసిటీగా. అదేం అంటే మీకు ఆపాదించి నేను చెప్పట్లేదు. జనరల్గా ఆస్తులు సంపాదించిన వాళ్ళు ఏ రకంగానైనా చూపించుకోవాల్సిన అవసరం అయితే ఏముండదు. అది అనుభవించేటప్పుడు అనుభవిస్తారు.
అది దానికి ఏం కాదు. బట్ మీ విషయంలో ఒక ఆరోపణ అయితే ఉంది. ఆరోపణ ఉందన్న సంగతి నాకు కూడా తెలుసు. అండ్ మోర్ దెన్ దీంట్లో కూడా బీఆర్ఎస్లో మీతో పాటు కళాకారులు ఒక 2-3 క్రియాశీలకంగా ఉన్నారు. మీరేం చేస్తున్నారు అంటే చేస్తున్నారు మీన్స్ ఏంటంటే ఇతర కళాకారులు మన దృష్టికి తీసుకొచ్చింది. బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మేమే ఉండాలి, కళాకారులుగా మేమే కొనసాగాలి. కాబట్టి ఎవరైనా కొత్త వారు వస్తే వాళ్ళని నిరాకరించడమో లేదా వాళ్ళని రాకుండా చూడడమో ఒక ప్రక్రియ అయితే మీ ద్వారా కొనసాగుతుంది అనేది కూడా ఒక ఆరోపణ ఉంది. అది కూడా తప్పే అన్న పూర్తిగా. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీలో ఒక కార్యకర్తలు మాత్రమే మేము. అంటే కార్యకర్తలు అంటే రాజకీయ కార్యకర్తలు కాదు, కళాకారులు కదా. కళాకారులుగా మాత్రమే కళాకారులము అనుకోవచ్చు, కార్యకర్తలను కూడా అనుకోవచ్చు. అంతవరకే మా పాత్ర. కానీ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి పనిచేసే కళాకారులను నిరాకరించే శక్తి మాకు లేదన్న. నిలువరించే శక్తి ఉందా? నిలువరించే శక్తి లేదు, నిరాకరించే శక్తి లేదు. నేనేమంటా అంటే పార్టీని ఇష్టపడ్డాం. కేసీఆర్ అంటే ఇష్టం, పార్టీ అంటే ఇష్టం, అంతేగాని పార్టీ సొంతం కాదు కదా. వద్దు నువ్వు పార్టీలోకి రావద్దని చెప్పడానికి మనకేం హక్కు ఉంది, మనకేం రైట్ ఉంది? నేను పార్టీలో ఉన్న ఒక నాయకుడికి నచ్చవచ్చు, బయట నాకంటే వేరే కళాకారుడు ఉండొచ్చు, అతను ఇంకో నాయకుడికి నచ్చవచ్చు. వాళ్ళు పిలుచుకుంటారు కదా, మనం వద్దంటామా? మనం ఆపగలుగుతామా? అది తప్పన్న 100%. రానియకపోవడానికి మేమెవరం? ఇప్పుడు నేనైనా సందీప్ అయినా మేమెవరం రానియకపోవడానికి? రండి, వచ్చి పని చేయండి. మేము ఉద్యోగాలు పెట్టుకొని వచ్చినాం, పని చేస్తున్నాం. మీకు కూడా మీకు పార్టీ అంటే ఇష్టం ఉంటే రండి. కోట్ల డబ్బులు మాకు ఇచ్చిలు కావచ్చు, వీళ్ళకు వేదిక ఎక్కితే లక్షల డబ్బులు ఇస్తున్నారు కావచ్చు, మేము కూడా పోయి పని చేస్తాం అనుకుంటున్నారు. మీరు రండి, మీకు కూడా తెలుస్తుంది ఏముంది. జనరల్గా ఉంటుంది కదా ఒక చర్చ, అంటే ఉద్యోగాలు మరీ వదులుకొని పోయి చేస్తున్నారంటే చాలా ఎక్కువ మొత్తంలో వాళ్ళకి ఇస్తున్నారు అనేది. అంటే ఒక వేదికకు అటాచ్ అయ్యి, ఒక పార్టీకి అటాచ్ అయ్యి, ఒక నాయకునికి అటాచ్ అయ్యి పనిచేస్తున్నాం. ఇంకొక నాయకుని దగ్గరికి పోలేం కాబట్టి, ఆత్మగౌరవం చంపుకొని ఇంకొక దగ్గరికి పోలేం కాబట్టి ఈ పార్టీ మా పార్టీ అనుకుని పనిచేస్తున్నాం అంతే చివరి వరకు. అట్లనే ఇక. కానీ ఇంకొకరిని రానియకుండా ఉండే అంత మరీ అట్లా అంత క్రూరంగా అంత నీచంగా ఎందుకుంటామన్నా తప్పది. మీరు ఎక్కువ మీకు బాగా నచ్చి, మీకు బాగా పేరు తెచ్చి, మిమ్మల్ని మీకు బాగా సంతృప్తినిచ్చిన జానపదం అంటే ఏం పాట చెప్తారు? చాలా ఉన్నాయన్న. దాంట్లో మీకు బెస్ట్ అనిపించింది? నాకు బాగా సంతృప్తి ఇచ్చిన పాట చెప్పను ఏంటో అంటే ఈ మధ్య కాలంలో అంటే ఎంత కిక్కుందిరా దీంట్లో అనిపించింది వాస్తవానికి. మందకృష్ణ అన్న చేసినటువంటి 1,00,000 డప్పులు 1,000 గొంతుల కార్యక్రమానికి నేను ఒక పాట రాసిన. అది కూడా చివరిలో ఇచ్చిన నేను పాట. ఓకే. కానీ అది మామూలు కిక్కి లేదన్న పాట. ఎందుకని ఏమో అసలు అంటే చాలా అద్భుతమైన కిక్ వచ్చింది నాకు ఆ పాట పాడి రిలీజ్ చేసిన తర్వాత. పల్లవి నేనే పాడినా, సందీప్ చరణం పాడిండు, గంగో చరణం పాడింది, ఆజాద్ ఒక చరణం పాడిండు. కానీ ఆ పాట ఎందుకు నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది. అంతకుముందు నేను రాసిన పాటలు చాలా పెద్ద హిట్లు, మీరు అన్నట్టు జానపదంలో కావచ్చు, సామాజికంలో కావచ్చు, కాలం నీతో నడవదు కావచ్చు, వీరి వీరి గుమ్మడి పండు కావచ్చు, నల్లని రేగడి కావచ్చు, నాది నాది అంటావు నరుడా, ఏదున్నా నీది కాదు, ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే ఫోక్ సాంగ్స్లోకి వస్తే బొంబాయి బోవాలి దొర కావచ్చు, నాకు నల్ల చీరున్నది, జిల్లేలమ్మ జిట్ట, సిటాపట శనుకులు, ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే జానపదంలో ఇటు సామాజికంలో మంచి హిట్లు ఉన్నాయి. ఈ పాట నాకు చాలా కిక్కిచ్చింది. అది అది మస్తు అనిపించింది పాట. నా సేతి వేళ్ళు సిర్రేలై దరువులేస్తన్నయో, నా గొంతుల కొత్త రాగం బుట్టి గానం చేస్తున్నదో, నాయనా నా కొడప్పును చేసియమే, 1,00,000 డప్పులలో నేను దరువునవుతా, నాయనా నాకు పాటను నేర్పియవే, వేల గొంతులలో నేను రాగమవుతా, వేల గొంతులలో నేను రాగమవుతా, నా సేతి వేళ్ళు సిర్రేలై దరువులేస్తన్నయో, నా గొంతులో కొత్త రాగం బుట్టి గానం చేస్తున్నదో. పల్లవి చరణం, ఫస్ట్ పల్లవి ఇది నేను పాడినా. గోసిని పోసి గొంగడినేసి పాటైనే పోతా, గజ్జలు గట్టి గంతులు వేసి ఆటైనే పోతా, నాయనా నాకు పాటను నేర్పియవే,
లక్ష డప్పులలో నేను గానమవుతా. ఇట్లా ఎవరెవరు పాడారు? మీరు, రేలారకంగా, నేను, రేలారకంగా, సందీప్, ఆజాద్. ఓకే. ఆ పాట నాకు చాలా అంటే సంతృప్తినిచ్చింది. కృష్ణన్న కూడా మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మందకృష్ణ అన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మీరు కూడా ఉన్నారు అనుకుంటా కదా ఆ రోజు. పాట విన్నాను, నేను ఉన్నాను. సరేనా? ఇప్పుడు సామాజికంగా, రాజకీయంగా, ఒక ఊడుగా, కళాకారుడిగా మీ ప్రయాణం కొనసాగుతుంది. మీ ప్రయాణం భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది? కళాకారుడిగానే కొనసాగుతారా? రాజకీయంగా ఏమన్నా అవకాశాలు వస్తే వెళ్తారా? బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటారా? లేదు, పార్టీలోనే ఉంటాం. బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా. కాంగ్రెస్ వాళ్ళు పిలిచి ఏదన్నా ఒకటి ఇస్తా అంటే వాళ్ళు పిలువరొద్దు. తెలిస్తే పోతారా? పోను పోను, అంత ఛాన్స్ లేదు. బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా. ఓకే. కేసీఆర్తోనే ఉంటా. చివరిగా అన్న, మానవత్వం, మానవ విలువల గురించి, అంటే ఈ లైఫ్ అనేది శాశ్వతం కాదు, నథింగ్ ఈజ్ పర్మనెంట్ అనే ఒక కాన్సెప్ట్తోని మీరు ఒక పాట రాసింది కదా, ఆ పాటతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. తప్పకుండా అన్న. నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటేడా, నీ ఎంట వచ్చేది ఏమిటిరా, బొందల గడ్డల జానడు జాగను సంపాదించుకోరా, ఎకరాలు నీ ఎనకరావు గదా, ఆస్తులెన్ని ఉన్న చిల్లరే జల్లేరు, అంతస్తులెన్నున్న పాడేనే గడుతారు, మంచోనివైతే నలుగురు మోస్తారు, చెడ్డోనివైతే చీకొట్టిపోతారు, నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిడా, నీ ఎంట వచ్చేది ఏమిటిరా, ఏమిచ్చినామని ప్రకృతి మనకు ప్రేమను వంచుతుంది, అమ్ములే ఒడిలోన దాచుకుంది, రూపాయి బిల్లను దానము చేయని గుణమెవడు చేసిండురా, అయినోళ్ళ కందకపోయినావురా, మనకింత వెనకాల మంచితనం ఉండాలే, మన పాడే ముంగట జనమంతా నడవాలే, నువ్వు నడిసిన మార్గం ఆదర్శమయ్యి అందరి గుండెల్లో చిరకాలం ఉండాలే, నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటినా, నీ అంట వచ్చేది ఏమిటినా. చాలా బాగా రాసిండ్రన్న. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ అన్న, మా స్టూడియోకి వచ్చి మాట పాటలతో పాటు